మారుతున్న కాలంతో గ్రామీణ వాతావరణం కనుమరుగవుతోంది. సిటీల్లో పెరిగే వారికి గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. భారతీయుల జీవన విధానం, పల్లె వాతావరణంను ప్రతిబింబించేలా బెంగళూరులో రంగోలీ గార్డెన్ను ఏర్పాటు చేశారు. మన పూర్వీకుల జీవన విధానం ఎలా ఉండేదో తెలిపేలా నాటి ఆర్థిక వ్యవస్థ, ఆహారపు అలవాట్లు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కుల వృత్తులతో పాటు నాటి జీవన పరిస్థితులను అర్థం పట్టేలా, వాస్తవికతకు దగ్గరగా ఉండేలా శిల్ప రూపంలో ఏర్పాటు చేశారు. బెంగళూరు శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ రంగోలీ గార్డెన్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రంగోలీ గార్డెన్లో పల్లె వాతావరణాన్ని కళ్ళకు కట్టే విధంగా చూపెడుతుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే రీతిలో ఏర్పాటు చేసిన ఈ గార్డెన్ నిత్యం సందర్శకులతో కిటకిటలాడుతుంది. కాలం గడిచే కొద్దీ చాలా మంది తమ మూలాలను మర్చిపోతున్నారు. గ్రామీణ వాతావరణం అంటే ఏంటో తెలియకుండానే ఈ తరం చిన్నారులు పెరుగుతున్నారు. తమ సొంతూళ్లకు దూరంగా ఎప్పుడూ బిజీగా కనిపించే సిటీల్లోనే పెరుగుతున్నారు. దీంతో గ్రామాలు అనేవి ఉన్నాయని కూడా తెలుసుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ సంస్కృతిని నేటి సమాజానికి అందించాలనే ఉద్దేశంతో బెంగళూరులో గ్రామీణ వాతావరణాన్ని సృష్టించారు. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఎనర్జీ అండ్ డెవలప్మెంట్ ప్రాంగణంలో 4 ఎకరాల్లో ఈ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా రంగోలీ గార్డెన్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కనిపించే ప్రతి వస్తువు, ప్రతి బొమ్మకు ఒక నేపథ్యం ఉంటుంది. కొన్నేళ్ల క్రితం గ్రామీణ కర్ణాటక ఎలా ఉండేది, అప్పటి ప్రజలు ఎలా జీవించేవారు, కుల వృత్తులు ఎలా ఉండేవి అనేలా వాటన్నిటినీ కళ్లకు కట్టేలా రూపొందించారు. 4 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ రంగోలీ గార్డెన్లో 1000కి పైగా వివిధ రూపాలను ఏర్పాటు చేశారు. కన్నడీగుల సగటు గ్రామీణ జీవితంతో ముడిపడిన ప్రతి అంశాన్ని ఇక్కడ పొందుపరిచారు. అక్కడ ఏర్పాటు చేసిన శిల్పాల ముందు దానికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. చేనేతలు, దుకాణాలు, క్షవరశాలలు, ఇస్త్రీ షాపులు వంటివి ఇక్కడ వరుసగా కనిపిస్తాయి. గొర్రెల కాపరులు, స్వర్ణకారులు, గీత కార్మికులు, వడ్రంగులు, గానుగ పట్టేవారు, ఇలా అందరి జీవన విధానము ఇక్కడ దర్శనమిస్తుంది. సంప్రదాయ కుస్తీ పోటీలు, యక్షగానాది కళల ప్రదర్శనలు, దున్నలతో నీటి మడుగుల్లో పరిగెత్తే కన్నడ సంప్రదాయ క్రీడ అయిన కంబళి పోటీలు ఇక్కడ కనబడతాయి. పొలం దున్నడం, విత్తనాలు చల్లడం, పంట నూర్పిడి తదితర పనుల గురించి ఇక్కడ కళ్ళారా చూసి తెలుసుకోవచ్చు. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సంతలు, జాతరలు వంటి వాటిని ఇక్కడ ఏర్పాటు చేశారు. స్కూల్ విద్యార్థులను ఎడ్యుకేషనల్ టూర్ పేరుతో నగరంలోని పాఠశాలల నుంచి పిల్లలను రంగోలీ గార్డెన్కు తీసుకువస్తున్నారు. దీంతో ఇక్కడ చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హార్స్ రైడింగ్, ట్రంపోలిన్, మ్యూజిక్ షో నిర్వహిస్తున్నారు. తాము మిస్ అవుతున్న గ్రామీణ వాతావరణాన్ని ఇక్కడ చూస్తున్నామని, ఇక్కడున్న బొమ్మలు బాగున్నాయంటూ చిన్నారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని యానిమల్స్ చూస్తున్నాను, ఎట్లా విలేజ్ లైఫ్ ఉంటుందని. నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్. నేను చాలా ఎంజాయ్ చేసిన. ట్రాంపోలిన్లోనే మోస్ట్గా విలేజ్ కల్చరు మొత్తం స్టాచ్యూస్తో బిల్డ్ చేస్తున్నారు. ఎక్సైటింగ్గా ఉండింది చాలా మందికి. ఇక్కడ నాకు నచ్చింది హార్స్ రైడ్, ట్రాంపోలిన్, విలేజ్ కల్చర్. స్టాచ్యూస్ అన్నీ నచ్చినాయి నాకు. మళ్ళీ హార్స్ రైడింగ్ నచ్చింది. ఇంకేం నచ్చాయి? ఏమేమి చూసావు ఇక్కడ? ఈడ చాలా స్టాచ్యూస్ చూసినాను, మళ్ళా హార్స్ రైడింగ్ చూసినాను. ఇంకా బెంగళూరులో ఏర్పాటు చేసిన ఈ రంగోలీ గార్డెన్ ఎంతో ఆకట్టుకుంటోందని స్థానికులు చెబుతున్నారు. బెంగళూరులో వీకెండ్ స్పాట్స్, పార్కులు ఉన్న ఈ రంగోలీ గార్డెన్ను చూస్తుంటే తమ గ్రామాలకు వచ్చినట్లు ఉంటోందని, పిల్లలు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారని సందర్శకులు చెబుతున్నారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. నేను యాక్చువల్గా ఒక 1 డే కోసం పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళచ్చు అని చూస్తూ ఉంటే మామూలుగా ప్లే ఏరియాస్, ప్లే జోన్స్ ఎక్కడన్నా ఉంటున్నాయి. ఇలాంటిది చాలా రేర్గా కనిపించింది. అండ్ ఈ ప్లేస్కి వచ్చి చూస్తే ముందు అసలు పల్లెటూర్లలో నేచర్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది పిల్లలకి బాగా తెలిసేలాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ కుండలు చేయించడం కూడా పిల్లలతో చేయిస్తున్నారు. అది కూడా ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కడ చూడు మనకి బాగా
బాగా అడ్వాన్స్డ్ కల్చర్ అయిపోయి ఎక్కడ న్యాచురాలిటీని మిస్ అయిపోతున్నాము. ఈ ప్లేస్ చాలా బాగుంది. వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉండేది, కల్చర్ ఎలా ఉండేది, ఇల్లులు ఎలా ఉండేవి, మెయిన్గా అటు సిటీ కానీ వెహికల్స్ కానీ డస్ట్ కానీ లేని ప్యూర్ విలేజెస్ ఎలా ఉండేది అలాంటిది ఎక్స్పీరియన్స్ చేశారు. రెండోది ఇళ్లలో ఎలాంటి ఇల్లులు ఉంటాయి, ఇప్పుడు హౌజెస్లో ఏమేమి మడ్ హౌస్ అని, స్టోన్ హౌస్ అని రకరకాల హౌజెస్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. తర్వాత ఇక్కడ వాళ్ళు మట్టితోటి కుండలు చేయడము, గుర్రబళ్ళు ఎక్కడం, ఇది ఎక్కడ మనకి చాలా రెగ్యులర్గా కనిపించేది కాదు, అవి ఎక్స్పీరియన్స్ చేశారు. టోటలీ ఇది వర్త్ ఇట్ అండి. బెంగళూరు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది విజిట్ చేయడానికి మంచి ప్లేస్, పిల్లలతో ముఖ్యంగా. Nowadays village experience is very less within Bangalore, right? We can't get the people who can explain us, right, different stuffs and kids can enjoy, right? So that portion is missing absolutely. And in Rangoli Garden, kids are enjoying, they are learning a lot of stuffs, right? And they are able to see what villagers are doing, right? So this is the place, right, for every kid I should say that they should visit and they should enjoy, right? And the learning is enormous, right? There's no limits of learning here. ఇక్కడికి బెంగళూరు ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల వారు వస్తున్నారు. విదేశీయులను సైతం రంగోలీ గార్డెన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. నాటి జీవన విధానాలను తెలుసుకోవడంతో పాటు పిల్లల ఆటపాటల కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. మట్టితో చిన్నపాటి కుండలు వంటివి వారి దగ్గరే చేయిస్తుండడంతో చిన్నారులు ఎంజాయ్ చేస్తున్నారు. రంగోలీ గార్డెన్లో గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టే విధంగా చేసిన ఏర్పాట్లు అయితే ఇక్కడికి వచ్చే సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటారు. మనం ఒకసారి చూడొచ్చు, చాలా వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇది మొత్తం కూడా 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ గార్డెన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ గార్డెన్ మొత్తం కూడా గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం వాస్తవానికి దగ్గరగా ఇవన్నీ మనం చూస్తున్నవి మొత్తం బొమ్మలే అయినప్పటికీ కూడా వాస్తవంగా అక్కడ మనుషులు ఉన్నారా అన్న విధంగా కూడా ఇక్కడ చుట్టూ వాతావరణ పరిస్థితులు కూడా అందుకు తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు చేసి ఉన్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, ఇదొక వీధిలాగా, ఒక గ్రామీణ ప్రాంతంలో ఇదొక వీధిలాగా ఏర్పాటు చేశారు. వీధి మొత్తం కూడా ఏ విధంగా ఉంటుంది విలేజ్లో నాటి కాలంలో అనే విషయాలను తెలిపే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, అప్పుడు పిల్లలు ఏ విధంగా ఆడుకునే వాళ్ళు, ఎద్దుల బండ్లు ఏ విధంగా ఉండేటివి, మన భారతీయ మూలాలు ఏ విధంగా ఉండేటివి, చేతి వృత్తులు చేసుకునేవారు కానీ వివిధ మారుతున్న కాలంతో పాటు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చారనే విషయాలను మొత్తం కూడా ఇక్కడ తెలిపే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నాటి కాలంలో గ్రామీణ క్రీడలు ఏ విధంగా పిల్లలు ఆడుకునేవారు అనే సంగతులను కూడా నేటి పిల్లలకు తెలిపే విధంగా కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు, బ్రాహ్మిన్స్ అట్లాగే ఏ విధంగా ఉండేవాళ్ళు, ఆ పరిస్థితి అక్కడ ఏ విధంగా ఆ కాలంలో బ్రాహ్మణుల జీవితం ఏ విధంగా ఉండేవారు, వారి ఇల్లులు ఏ విధంగా ఉండేటివి అనే విషయాలను తెలపడంతో పాటు చేతి వృత్తులు చేసుకునేవారు. ఇప్పుడు నేటి ఆధునిక కాలంలో హాస్పిటల్స్ అవన్నీ ఉన్నాయి, అయితే ఆయుర్వేదికంగా ఏ విధంగా వైద్యం చేసేవారు, చేతులు కానీ కాళ్ళు కానీ దెబ్బలు తగిలితే ఏ విధంగా కట్లు కట్టేవారు అనే విషయాలను కూడా పూర్తిగా కూడా తెలిపే విధంగా ఇలా ప్రతిదీ కూడా నాటి కాలం నుంచి నేటి పరిస్థితుల జీవన విధానంలో మార్పులు ఏ విధంగా ఉన్నాయి, ఆ నాటి జీవన విధానాలను మొత్తం కూడా నేటి పిల్లలకు తెలిపే విధంగా కూడా అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇదే విధంగా మొత్తం కూడా బెంగళూరు నగరంలో ఉన్న స్కూల్స్ వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషనల్ టూర్ పేరుతో కూడా ఇక్కడికి వచ్చి సందర్శిస్తున్నారు. విలేజ్లో అసలు వాతావరణం ఏ విధంగా ఉంటుందని తెలుసుకునేందుకు పూర్తిగా ఆసక్తి చూపుతున్నారు. ఒక బెంగళూరు నగర ప్రజలే కాకుండా విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఈ ప్రాంతాన్ని చూసి భారతీయ జీవన విధానం ఏ విధంగా ఉంది, సాంప్రదాయాలు సంస్కృతి వంటివి ఏ విధంగా ఉండేటివని తెలుసుకొని ఒకంత ఆశ్చర్యానికి లోనవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది.